ప్రైజ్ ది లార్డ్. ఈ దినం దేవుని వాక్యమునకు మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మా కోసం మీరు ప్రార్థన చేయండి, మంచిగా పరిచర్య చేయాలని. మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ ప్రార్థన ఆలకించి దేవుడు మమ్మను సేవలో బహుబలముగా వాడుకున్ననుగాక. సమయోచితమైనటువంటి సహాయము కొరకు అనేటటువంటి అంశాన్ని టాపిక్ని ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. సమయోచితమైన సహాయము. దేవుని వాక్యంలో హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. గనుక మనం కనికరించబడాలి అంటే, సమయోచితమైనటువంటి సహాయము మనకు దొరకాలంటే మనము కృప పొందునట్లు ధైర్యంతో కృపాసనము, దేవుని సింహాసనము, దేవుని సన్నిధికి రావాలి అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. చూడండి, లేవికాండము 16వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ అన్న కుమారుడైనటువంటి అహరోను ఎల్లప్పుడూ అన్ని సమయాల్లో సందర్భం లేకుండా, సమయం లేకుండా అతి పరిశుద్ధ స్థలంలో అడ్డుతెరలో లోపల ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలంలోనికి రావద్దు, వస్తే మరణం వస్తుందని దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఒక కట్టడ అనేది ఇది మనకు అర్థమవుతుంది. దేవుని యాజక సేవ చేయడానికి కొన్ని సమయాలు ఉంటాయి. ఆ సమయాల్లో మాత్రమే లోపల ఎంటర్ అయ్యి పరిచర్య చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఎప్పుడైతే అప్పుడు మన ఇష్టానుసారంగా వెళితే మరణం వస్తుందని దేవుడు అహరోను విషయంలో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా మనకు కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, కొన్ని కట్టడాలు ఉన్నాయి. గీత దాటి ప్రవర్తించడానికి వీలు లేదు. సేవకులైతే సేవకులుగా ప్రవర్తించాలి, తల్లిదండ్రులైతే తల్లిదండ్రులుగా బిహేవ్ చేయాలి, పిల్లలైతే పిల్లలుగా ఉండాలి. గీత దాటి, పరిధి దాటి ఎప్పుడైతే ప్రవర్తించామో అధికారానికి లోబడి ఉండాలి, తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. తల్లిదండ్రులేమో పిల్లల్ని బాగా చూసుకోవాలి, దేవుని భక్తిని, దేవుని భయాన్ని నేర్పించాలి. ఎవరి గీతలో, ఎవరి డ్యూటీలో, ఎవరి విధి నిర్వహణలో వారు ఉండాలి. భర్త అయితే కుటుంబాన్ని పోషించాలి, కష్టపడాలి, సంపాదించాలి. భార్య అయితే కుటుంబాన్ని బాగా భార్య విధులు చేసుకోవాలి, ఎవరి డ్యూటీలు వాళ్ళు చేసుకోవాలి. పరిధి దాటి మాట్లాడకూడదు, వయస్సుకు మించిన పనులు చేయకూడదు. దేవుడు చెప్పిందే, దేవుని ఆజ్ఞలే పాటించాలి. ఎప్పుడైతే పరిధి దాటి వయస్సుకు మించిన పనులు, మన హోదాకు మించిన పనులు ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ప్రమాదంలో పడతాం, నష్టం జరుగుతుందని ఈ వచనంలో రాయబడింది. సమయోచితమైన సహాయం కొరకు మనం కనికరింపబడిన వారమై కృప పొందడానికి దేవుని సింహాసనం చేరాలని దేవుని వాక్యంలో ఉంది కదా. అందులో మొట్టమొదటి విషయం ఏమిటంటే, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 67వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. యెహోవా మీకు దొరికే కాలంలో ఆయనను మీరు వెదకుడి. అనగా దేవుడు దొరకని కాలం ఒకటి ఉంది నీ జీవితంలో. దేవుడు అందుబాటులో ఉండని కాలం ఒకటి ఉన్నది. ఆయన రాకడకు వచ్చిన తర్వాత, ఎత్తబడిన తర్వాత, అప్పుడు ప్రార్థన చేసిన రక్షించు, పరలోక రాజ్యం తీసుకొని వెళ్ళు అని అడిగిన ప్రయోజనం ఉండదు. నువ్వు రక్షణ పొందడానికి ఇదే అనుకూల సమయం, నీవు అభిషేకాన్ని పొందుకోవడానికి ఇదే అనుకూల సమయం. ఈ సమయంలో నీవు నీ నోటితో విశ్వాసంతో దేవుని అడిగినప్పుడు రక్షణ అభిషేకం అనేది నీకు దొరుకుతుంది. నీ పిల్లలు రక్షణ పొందుతారు. అయితే యెహోవా దొరకని కాలం ఒకటి ఉంది కదా. ఆ టైం అయిపోయిన తర్వాత బుద్ధి లేని కన్యకలు పెళ్లి కుమారుడిని కలుసుకోవాలనుకున్నారు, కానీ వారు సిద్ధపాటు లేక కలవలేకపోయారు. వారు వచ్చిన లోపలికి అనుమతి అనేది లేదు. దేవుడు దొరికే కాలంలోనే దేవునిని మనం పొందుకోవాలి, రక్షణను పొందుకోవాలి. రెండవ విషయంలో దేవునికి మనం ఏం అడగాలి అంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు ఈ వాక్యం ఇక్కడ ఈ విధంగా వ్రాయబడింది. మీరు అడగండి, అంతేకాకుండా వెతకండి, తట్టండి. అడగండి, వెతకండి, తట్టండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడిచ్చే రక్షణను, అభిషేకాన్ని, ఆరోగ్యాన్ని నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, సంఘం కొరకు అడుగుమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా దేవునిని వెతకండి, దేవుని మార్గాన్ని వెతకండి, దేవుని చిత్తాన్ని వెతకండి. అంతేకాకుండా తట్టండి.
దేవునిని తాకండి, దేవుని సన్నిధిని మీరు తట్టండి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొందుకుంటారు. అంతేకాకుండా భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మీకు అవసరమైనవి పొందుకుంటారని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మరి అంతేకాకుండా మూడవ విషయాన్ని మనం చూసినట్లయితే ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆత్మ ద్వారా తండ్రి సన్నిధికి మనం చేరి ఉన్నాం. దేవుని అభిషేకము పొందుకోవడం ద్వారా మాత్రమే దేవుని సన్నిధికి మనం చేరుకోగలం. దేవుని రక్షణ పొందుకోవడం ద్వారా మాత్రమే దేవుని పరిశుద్ధ సంఘములో మనము చేరుకోగలం. దేవుని సన్నిధిని, దేవుని రాజ్యాన్ని చేరుకోగలం. మారు మనస్సు లేకుండా, జీవితాన్ని మార్చుకోకుండా, పాపము విడిచిపెట్టకుండా దేవునిని మనం ఎన్నటికీ ఆయన సన్నిధిని చేరుకోలేం. ఎన్నటికీ ఆయన కరుణను పొందుకోలేం. ఆయన సమయోచితమైన సహాయమును, కాపుదలను మనం పొందుకోలేం. మారు మనస్సు పొందడం ద్వారా మాత్రమే, మనస్సును మార్చుకోవడం ద్వారా మాత్రమే, అంతేకాకుండా ఆయన రక్తంలో కడగబడి ఆయన ఆత్మ ద్వారా మాత్రమే, అభిషేకం పొందుకోవడం ద్వారా మాత్రమే ఆయన సన్నిధిని పొందుకోగలం. ఆయన మనలో ఉంటాడు. ఆయన సహాయం అనేది మనకు లభిస్తుంది. ఆయన కరుణ అనేది మనకు లభిస్తుంది. ఆయన శాశ్వతమైన రాజ్యం అనేది లభిస్తుంది. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. నీటి బాప్తిస్మం పొందుకున్నంత మాత్రాన పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకోకపోతే, అన్య భాషలు అనే అనుభవాలు లేకపోతే, పరిశుద్ధాత్మ ఫలాలు నీలో లేకపోతే, క్రీస్తు సాక్షిగా, సేవకుడిగా నువ్వు లేకపోతే దేవుని రాజ్యానికి ఎలా వెళుతావు? ఆత్మను పొందుకున్న వాళ్ళే ఆయన సహాయం పొందుకుంటారు, ఆయన రాజ్యం వెళతారు. 5వ విషయాన్ని, మరి 4వ విషయాన్ని మనం చూద్దాం. చూడండి, మరి మొదటిది ఏమిటంటే, మొదటి విషయం ఆయన దొరికే కాలంలో ఆయనను వెతకాలి. ఆయన దొరకని కాలం ఉంది. ఒకరోజు మనం వెతికిన ఆయన అందుబాటులో ఉండడు. 2వ విషయం మనం చూసినట్లయితే దేవునిని అడగాలి. ప్రార్థనలో యేసుక్రీస్తు నామములో మనం అడిగినప్పుడు దొరుకుతాయి. 3వది ఆయన సన్నిధికి మనం చేరాలంటే చర్చికి వెళ్ళినంత మాత్రాన మనం దేవుని చేరుకున్నాం అనుకోని కాదు. ప్రార్థన చేసినంత మాత్రాన దేవుని చేరుకున్నాం అనేది కాదు. దేవునికి ఇష్టం కాని వాటిని విడిచిపెట్టి దేవుని పరిశుద్ధాత్మను పొందుకోవడం ద్వారా మాత్రమే దేవునిని, దేవుని సన్నిధిని, దేవుని రాజ్యాన్ని సమీపించగలం. 4వ విషయాన్ని మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం నుండి 23వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉంది. యేసు మన కొరకు ఏర్పరిచిన నూతనమైన మార్గములో మనం ఆయన సన్నిధికి చేరగలం. ఆయన కరుణను పొందగలం. ఆయన సహాయాన్ని పొందగలం. నూతనమైన మార్గం అనగా అది అక్షయమైన మార్గం, అది శాశ్వతమైన మార్గం, శాశ్వతమైన లోకం. ఆయన ప్రాణాన్ని పెట్టడం ద్వారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన రక్షణను పొందుకోవడం ద్వారా, ఆయన అభిషేకమును పొందుకోవడం ద్వారా, ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించడం ద్వారా మాత్రమే ఆయన సన్నిధిని, ఆయన కరుణను మనం పొందుకోగలం. ఆయన సమయోచితమైన సహాయం ఎప్పటికప్పుడు దేవుడు మనకు జ్ఞానమును, వివేకమును, కాపుదలను ఇస్తాడు. సంతోషమును, ఆనందమును ఇస్తాడు. ఆశీర్వాదాలు కూడా సమయానుకూలంగా దేవుడు మనకు ఇస్తాడు. చివరగా 5వ విషయాన్ని మనం చూసినట్లయితే నిర్గమకాండము 25వ అధ్యాయము 17వ వచనం నుండి 22వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉంది. దేవుడు కూడా ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు దేవుడు అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను అని మోషేతో మాట్లాడినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుడు తన సేవకునితో కలవాలంటే ఒక ఏర్పాటు అనేది చేయాలి. అది ఏంటంటే బంగారముతో చేయబడిన మందసము. ఆ మందసములో మరి ఏంటంటే ఆ శాసనాలు, దేవుని ఆజ్ఞలు ఉండాలి. అక్కడ కెరూబులు పెట్టాలి. మరి అటువంటి మందస్సం ఉన్న ప్రదేశానికి వచ్చి నేను నిన్ను కలుసుకుంటానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయంలో కూడా లోకాన్ని, పాపాన్ని తీసివేసి దేవుని ఆజ్ఞను, దేవుని పట్ల భక్తిని, దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు దేవుడు వచ్చి ఖచ్చితంగా నేను మీట్ అవుతాడు, ఖచ్చితంగా నేను కలుసుకుంటాడు, ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు, ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా నీకు ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా దేవుడు కలుసుకొని ఒక ప్రదేశం ఏంటంటే అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలం అనేది లేదు. ఇప్పుడు మనమే
దేవుడు నివసించే పరిశుద్ధ స్థలం మనమే. మనలను ఆయన కట్టి, మన హృదయం అనే బలిపీఠాన్ని ఆయన రక్తంతో కడిగి, ఆయన యందు విశ్వాసంతో మనం కట్టుకున్నప్పుడు ఆయన వచ్చి మనతో నివాసం చేస్తాడు. అంతేకాకుండా మనతో మాట్లాడతాడు. అంతేకాకుండా మనకు నడిపిస్తాడు. ఆయన శాంతిని, నెమ్మదిని ఇస్తాడు. కాబట్టి మనము కనికరము పొంది సమయోచితమైన సహాయం కొరకు ఆయన మరి కృపా పొందు నిమిత్తము ఆయన కృపాసనాన్ని మనం చేరాలి. ఖచ్చితంగా ఎంత బిజీగా ఉన్న మనం దేవుని సన్నిధికి రావాలి, ప్రార్థన చేయాలి. ఆ అవకాశాన్ని జారి విడుచుకోవద్దు. అన్ని సహాయాలు అప్పుడు సమయోచితంగా మనకు దొరుకుతాయి. మీకు అన్ని సహాయాలు దొరుకునుగాక. ఇట్టి రీతిగా దేవుని వాక్యానుసారంగా మన హృదయంలో దేవుని వాక్య ప్రకారం నిర్మించబడ్డప్పుడు దేవుడు వచ్చి మీతో మాట్లాడుతూ ఉంటాడు. ఇట్టి రీతిగా మీకు సమయోచితమైన సహాయం దేవుడు చేయనుగాక. దేవుని కనికరము మీకు దొరుకునుగాక. కృపాసనము ఎప్పుడు మీకు మీరుగా దేవుని సన్నిధికి కృపాసనం యొద్దకు చేరదురుగాక. దేవుడు మిమ్మల్ని యేసు ప్రభు బహుగా దీవించనుగాక. ప్రైజ్ ది లార్డ్.